వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఆస్తిని తాకట్టు పెట్టి మా దగ్గర నుంచి అప్పు తీసుకున్నారు. ఆ తర్వాతన మిగతా డబ్బులు చెల్లించేసి మిగతా డబ్బులు అంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ ఆస్తిని మాకు అమ్మేశారు. అమ్మేసింది తనఖా పెట్టింది నా భర్త హయాంలో. నా భర్త బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. తీరా చూస్తే ఇప్పుడు ఆయన చనిపోతే ఆ తర్వాత నుండి ఆ భూమి మాకు ఇచ్చేయాలంటూ గొడవ చేస్తున్నారు. ప్రభుత్వం మారిన మమ్మల్ని వేధిస్తున్నారు అంటూ ఒక మహిళ రాష్ట్ర మంత్రి సంధ్యారాణి ఎదుట కంట తడిపెట్టినటువంటి ఉదంతం ఇది. ఈనాడు హైలైట్ చేసినటువంటిది. గుంటూరు జిల్లా బట్టిప్రోలులో 2010లో నా భర్త రావిపాటి ఉదయ్ భాస్కర్ బదిలీ మీద సాలూరు మండలం బాబడిపల్లిలోని అప్పటి ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం చేరారు. 2013లో స్థానిక ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు వచ్చి 4.58 ఎకరాల భూమి మా వద్ద తనఖా పెట్టి 4 లక్షలు తీసుకున్నారు. 2021లో స్థానిక ఎన్నికల సమయంలో మరోసారి డబ్బులు అడిగారు. ఈసారి 20.3 లక్షలు తీసుకుని భూమిని రిజిస్ట్రేషన్ చేసేశారు. కరోనాతో నా భర్త చనిపోయిన తర్వాత నుంచి భూమి తిరిగి ఇవ్వాలని వేధిస్తున్నారు. ఎవరెవరో వచ్చి గొడవలకు దిగుతున్నారు. 2023లో నా మీద అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. అంటే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. ఇలా నిత్యం నన్ను వైకాపా నాయకులు వేధిస్తున్నారంటూ శివరాణి అనే మహిళ కన్నీటి పర్యంతమైనటువంటి ఉదంతం. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి విషయం. ముందు వైసీపీ కూడా ఇట్లాంటి దరిద్రులతోనే ఆ పార్టీకి దెబ్బ జరిగింది. అసలు ఎవరాళ్ళు ఏంటి అన్నది ఇప్పుడు ఏదో క్రమశిక్షణ సంఘం వేశారు కదా, అదేంటో వాళ్ళతో క్రాస్ చెక్ చేయించి ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం, దూరం పెట్టాల్సిన అవసరం ఉంది.